సాధారణంగా మనం షాపులకి మార్కెట్లకి వెళ్లి కూరగాయలు కొంటూ ఉంటాం. మనం ఎంత మంచి కూరగాయలు కొనుక్కున్నా గానీ ఇంటికి రాగానే అవి పాడైపోయి ఉంటాయి. మనం మంచి తాజా వెజిటేబుల్స్ ని ఏరుకున్నా గానీ ఇంటికి రాగానే అవి పాడైపోయి ఉంటాయి. మరి తప్పు ఎక్కడ జరిగింది? ఆ వెజిటేబుల్స్ ని ఎవరు మార్చారు అని అనుకుంటున్నారా? అలా జరగడానికి వెనక ఆ వెజిటేబుల్స్ అమ్మేవారి యొక్క హస్తం ఉంటుంది. వారు మనకి తెలియకుండానే కుళ్ళిపోయిన పాడైపోయిన వెజిటేబుల్స్ ని మనకి ఇస్తూ ఉంటారు. మరి అలా కుళ్ళిపోయిన వెజిటేబుల్స్ ని ఇస్తూ కెమెరాకి చిక్కిన కొంతమంది వెజిటేబుల్ సెల్లర్స్ గురించి మీకు తెలియకున్న ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏదైనా కూరగాయలు లేదా పళ్లను కొనుక్కుంటూ ఉంటాం. మనం అవి కొనే ముందు మనం చేసే మొట్టమొదటి పని ఏంటంటే అవి తాజాగా ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటాం. కానీ ఆ వెజిటేబుల్స్ అమ్మేవారు అప్పుడప్పుడు మనల్ని ఏ విధంగా మోసం చేస్తారో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ కనబడుతున్న మహిళ మంచి మంచి ఉల్లిపాయలని ఏరుకుంది. కానీ ఆమెకు తెలియకుండా ఆ ఉల్లిపాయలు అమ్మే వ్యక్తి ఆ ఉల్లిపాయల్ని ఏ విధంగా మార్చేశాడు ఇప్పుడు మనం చూద్దాం. ఆమె ఏరుకున్న ఉల్లిపాయల్ని పక్కన పెట్టి పాడైపోయిన ఉల్లిపాయల్ని ఆల్రెడీ ముందుగానే కట్టగట్టి ఆ ఉల్లిపాయల్ని ఆమెకి అమ్మేశాడు. ఇప్పుడు ఇక్కడ కనపడుతున్న వీడియో చూడండి. తెల్ల షర్ట్ వేసుకున్న అంకుల్ మంచి మంచి పళ్లను ఏరుకొని తన యొక్క కవర్ లో వేసుకుంటున్నాడు. అందులో ఒక పాడైపోయిన పండుని కవర్ లో ఆ ఫ్రూట్స్ అమ్మే అతను వేయడంతో ఆ ఫ్రూట్ ని కూడా తీసి బయట పడేస్తున్నాడు. కానీ క్లియర్ గా చూడండి ఈ ఫ్రూట్స్ అమ్మే అతను అతనికి ఎటువంటి ఫ్రూట్స్ ఇస్తున్నాడో. నెంబర్ 3, ఇక్కడ అమ్మే ఫ్రూట్ సెల్లర్ కూడా చాలా తెలివైన వాడు. అతను ముందుగానే ఒక ఫ్రూట్ ని కాటా మీద పెడతాడు. దానివల్ల దాని యొక్క బరువు కూడా వారు కొన్న ఫ్రూట్స్ లోనే కలిసిపోతుందని అలా చేస్తూ ఉంటారు. ఆ తర్వాత కొలిసిన తర్వాత చాలా తెలివిగా ఆ పండుని కింద పడేసి మిగతా పళ్ళను కవర్లో వేసి వాళ్ళకి అమ్మేస్తారు. ఇక్కడ కనపడుతున్న వీడియో చూడండి. ఈ పళ్ళు అమ్మే వ్యక్తి పాడైపోయిన పళ్ళను ఏ విధంగా కనికట్టుగా ఇచ్చేస్తున్నాడో మీరే చూడండి. చూసారు కదా, కూరగాయల మార్కెట్ లో వెజిటేబుల్ సెల్లర్ తెలివిగా చేస్తున్న మోసాల గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.